ఓడలు బండ్లవుతున్నాయి. రాజకీయాలు మారి ప్రభుత్వం మారిన తర్వాత ఒకప్పుడు వెలిగిన వారి ప్రభ ఇప్పుడు మస్కబారిపోతోంది. అరెస్ట్ల పర్వంతో అధికార పక్షం పైచేయిగా కనిపిస్తూ ఉండగా నాటి వైసీపీ పాలకుల పరిస్థితి ఇప్పుడు నా గర్కా నా ఘాట్కా అన్నట్లుగా తయారయ్యింది. చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం రసవత్తరంగా మారింది. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత తండ్రి పెద్దిరెడ్డి రోజు జైలు గోడలు దాటాల్సి వస్తోంది. నాడు పుంగనూరు నియోజకవర్గం అంగల్లులో చంద్రబాబును అడ్డుకున్న తీరు కళ్లలో కనిపిస్తూ ఉండగా పెద్దిరెడ్డి పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గానే ఈ అరెస్టు జరిగిందని, ఆ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ద్వేషం కారణంగానే కేసులతో వేధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తోంది. చంద్రబాబు పెద్దిరెడ్డికి 50 ఏళ్ల వైరం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లోనే ఇద్దరికి పడేది కాదు. పైగా అందులో కులకోణం కూడా ఉంది. యూనివర్సిటీ చైర్మన్ గా చంద్రబాబు గెలిచినప్పటికీ రెడ్డి గ్రూపు ఆయనకు గొంతులో పచ్చి వెలక్కాయలాగా ఉండేది. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కూడా పెద్దిరెడ్డిని ఒక ఆట ఆడుకున్నారని చెబుతారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెద్దిరెడ్డి నెంబర్ 2గా కొనసాగినప్పుడు చిత్తూరు జిల్లాలో టీడీపీని ఒక ఆట ఆడుకున్నారు. చంద్రబాబును జిల్లాలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు ఒక్క మాట అంటున్నారు. పెద్దిరెడ్డిని ఇబ్బంది పెడుతున్నారని, దానికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలో రూమ్ తీసుకొని మరీ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దిరెడ్డికి అదే పరిస్థితి రావటం చరిత్ర పునరావృతం కావటమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటున్నారు. మిథున్ రెడ్డికి ఇంటి భోజనాన్ని వ్యతిరేకిస్తూ జైలు అధికారుల చేత కోర్టులో కేసు వేయించారు. దీనిపై ప్రభుత్వానికి సానుకూల తీర్పు వస్తుందని, అప్పుడు మిథున్ రెడ్డి చిప్పకూడ తినటం ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మిథున్ రెడ్డికి టవల్ దుప్పటి తీసుకెళ్తోన్న గన్ మ్యాన్ ను సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో సందేశం పంపారు. దాంతో ఇప్పుడు పెద్దిరెడ్డి రోజు తన స్వహస్తాలతో క్యారియర్ పట్టుకొని కుమారుడి కోసం జైలుకు వెళ్తున్నారు. ఇంతకన్నా జరగాల్సిన అవమానం ఏముంటుందని టీడీపీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. పెద్దిరెడ్డిని ఎక్కడ కొట్టాలో చంద్రబాబు అక్కడ కొడుతున్నారని అధికార పార్టీ నేతలు జబ్బలు చర్చుకుంటున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడే అధికారులను, పోలీసులను వైసీపీ అధినేత జగన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. పెద్దిరెడ్డి కూడా తక్కువోడేమీ కాదు. ఆయన పగపడితే మామూలుగా ఉండదు. అందులో టీడీపీలో ఒక వర్గం కొంతమేర భయపడుతూనే ఉంది. 2029లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.